హైదరాబాద్ లో భారీ భద్రత మధ్య హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. జై శ్రీరామ్ నినాదాలతో గౌలీగూడ నుంచి యాత్ర ప్రారంభమైంది. అయితే శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. అలాగే కొందరు రౌడీ షీటర్ల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో భారీ భద్రత మధ్య హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. జై శ్రీరామ్ నినాదాలతో గౌలీగూడ నుంచి కూడా యాత్ర ప్రారంభమైంది. యాత్రకి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, యాత్ర ఏ విధంగా సాగుతోంది? ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రత్యేక పూజలు అందుకున్న హనుమంతుడి విగ్రహం ఇప్పుడే ప్రస్తుతం ప్రత్యేకంగా పూల అలంకరణతో చేసిన వెహికల్ పైకి ఎక్కించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుండి దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ అనేది అంటే వీర హనుమాన్ విజయ యాత్ర అనేది కొనసాగబోతుంది. ఈ వీర హనుమాన్ విజయ యాత్ర కొనసాగే 12 కిలోమీటర్ల మేర ఇప్పటికే పూర్తిస్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ముందుగా ఇక్కడ నుండి ప్రారంభమైన తర్వాత కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద హనుమాన్ చాలీసా కోసం అక్కడ ఆగడం జరుగుతుంది. అక్కడ హనుమాన్ చాలీసా పట్టడం తర్వాత ఎవరైతే విఐపి వచ్చారో ఇక్కడికి ముఖ్య అతిథిగా అతనికి సంబంధించిన ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత విజయయాత్ర అనేది ప్రారంభం అవుతుంది. అక్కడ కోటి నుంచి మొదలై నారాయణగూడ మీదుగా ప్యారడైజ్ నుంచి తాడ్బండ్ వరకు ఈ వీర హనుమాన్ విజయయాత్ర చేరుకుంటుంది. దీనికి సంబంధించి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఈసారి ఈ యాత్రకు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఎంపీ రావడం జరిగింది. అతను ముఖ్య అతిథిగా ఉన్నాడు. అతను కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక పూజలు కూడా చేశారు. ప్రత్యేక హోమం కూడా నిర్వహించడం జరిగింది. ఆ హోమం పూర్తయిన తర్వాత హనుమంతుడి విగ్రహాన్ని ప్రస్తుతం ఈ వాహనంపైకి ఎక్కించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుండి ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ర్యాలీకి సంబంధించి మనం ఎదురుగా చూస్తున్నాం ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తులు, అలాగే మిగతా బిహెచ్పి బజరంగకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళంతా కూడా ప్రస్తుతం ర్యాలీ ప్రారంభం కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ర్యాలీ అనేది అంటే ఈ వీర హనుమాన్ విజయయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా మొత్తం 20,000 మంది పోలీసులతో కూడా బందోబస్తు మోహరించడం జరుగుతుంది. ఇందులో 17,000 మంది సిటీ పోలీసుతో పాటు 3,000 మంది ఆర్మూర్ రిజర్వ్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ 12 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వాటిని అనుసంధానం చేశారు. అక్కడి నుండి కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే ఎవరైతే ఫీల్డ్లో అధికారులు ఉంటారో వాళ్ళకి అవసరమైన ఆదేశాలు జారీ చేసే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రారంభం కాబోతుంది యాత్ర. ఎవరైతే మనకు స్వామీజీ ఎదురుగా కనబడుతున్నారో అతను ఉత్తరప్రదేశ్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. అతను ముఖ్య అతిథిగా ఉంటారు. అతను కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా దగ్గర హనుమాన్ చాలీసా పట్టణం పూర్తయిన తర్వాత అతను అక్కడ ఆ స్వామీజీ అక్కడ ప్రత్యేక ప్రసంగం చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే బిహెచ్పి బజరంగ దళ్ కార్యకర్తలు చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్య అతిథులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.